వెండితెర మీద తిరుగులేని హవా సాగించిన మెగాస్టార్ చిరంజీవికి బుల్లితెర మాత్రం అస్సలు కలిసి రావట్లేదు. ఆయన తొలిసారి హోస్ట్గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో అంచనాల్ని అసలేమాత్రం అందుకోలేకపోయింది. ఆరంభం నుంచి పేలవమైన టీఆర్పీ రేటింగులతో చిరు అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏ దశలోనూ పుంజుకోని ఈ షోను ఎలాగోలా పూర్తి చేశారు చిరు. ఇక చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రీమియర్ షో విషయంలోనూ చిరుకు ఇలాంటి అనుభవమే తప్పలేదు. థియేటర్లలో ఇరగాడేసి నాన్ బాహుబలి కలెక్షన్ రికార్డుల అన్నింటినీ బద్దలు కొట్టేసిన ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్గా మాత్రం సరైన ఆదరణ అందుకోలేకపోయింది. మే 28న ఆదివారం రోజు ముందు నుంచి బాగా ప్రచారం చేసి ప్రీమియర్ షోగా ఖైదీ నెంబర్ 150ని ప్రసారం చేస్తే దానికి కేవలం 6.9 టీఆర్పీ రేటింగే వచ్చింది. టీఆర్పీ 2 అంకెల సంఖ్యలో కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సిల్వర్ స్క్రీన్లో మాదిరే బుల్లితెర మీద చిరు సినిమా రికార్డుల వేట కొనసాగిస్తుందనుకుంటే చెత్త రేటింగ్ తెచ్చుకున్న పెద్ద సినిమాల రేసులో నిలిచింది. గతేడాది మహేష్ బాబు డిజాస్టర్ మూవీ బ్రహ్మోత్సవం కూడా ఇంతకంటే మెరుగ్గా 7.52 టీఆర్పీ రేటింగ్ నమోదు చేయడం విశేషం. ఎన్నడూ లేని విధంగా ప్రీమియర్ షో సందర్భంగా ఖైదీ నెంబర్ 150లో 2 పాటల్ని రత్తాలు రత్తాలు అమ్మడు కుమ్ముడు పాటలు 2 సార్లు ప్రసారం చేయడం విశేషం. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. ఇలా చేసినా ఇలాంటి రేటింగే రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అదే రోజు మరో ఛానల్లో ఐఫా ఉత్సవ్ వేడుకల్ని ప్రసారం చేయడమే ఖైదీని దెబ్బకొట్టిందని భావిస్తున్నారు. మొత్తానికి టీవీలో చిరుకి మరోసారి చేదు అనుభవం ఎదురవడం మెగా అభిమానులకు రుచించటం లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.